హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. సో వెల్కమ్ బ్యాక్ టు సాటర్డే స్పెషల్. సో సాటర్డే స్పెషల్ క్లాసు చెప్తుంటే నాకు ఎక్కడో ఎంతో కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ సాటర్డే క్లాసుల్లో నేను చెప్పేవి విషయాలు అన్నీ కూడా చాలా వరకు నేను చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్స్ చేస్తూ నేర్చుకున్నవే, అర్థం చేసుకున్నవే. అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే విత్ ఫ్యూ మిస్టేక్స్ లేకుండా వీలు పడదు, అది దట్ ఈజ్ ఇంపాసిబుల్. అయితే తక్కువ మిస్టేక్స్ అయితే ఎక్కువగా చేతులు కాలకుండా ఉంటాయి. సో అందుకని ఏంటంటే వాట్ ఎవర్ ఐ డూ సే ఐ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ మోస్ట్లీ. అది మీకు పనికొస్తే తీసుకోండి, లేకపోతే లేదు. రెండోది ఏంటంటే ఇవి లెసన్స్ లాంటివి, వీడియోస్ క్లాసెస్ లాంటివి కొంచెం లెంగ్తీగా ఉన్నాయి న్యాచురల్గా. అందుకని టైం లేని వాళ్ళు దయచేసి చూడకండి, అంత టైము మీ టైము, ఎందుకంటే దీనికి చాలా టైం పడుతుంది, అంత అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ క్లాసు ఏదైతే ఉందో ఇందులో నేనేం చెప్పినా కూడా మీరు ట్రేడింగ్ టిప్ ఇచ్చాను, ట్రేడింగ్ టిప్లా తీసుకోకండి. ఇదేదో ట్రేడ్ టిప్పు, ఇది చూశాను బాగుంది నేను ట్రై చేస్తానని. ఎందుకంటే దట్ కెన్ బి వెరీ ఎక్స్పెన్సివ్. అట్లా ట్రేడ్ టిప్లా భావించి చేస్తే దట్ కుడ్ బి ఎక్స్పెన్సివ్. ఎందుకంటే చెప్పటం వేరు, చేయటం వేరు. చేసేటప్పుడు చేసేటప్పుడు చాలా ఉంటాయి. అట్లాంటప్పుడు నేను ఉన్నాను కదా మీ పక్కన, అలా కాదులే దానికి విరుగుడు ఇలా ఉంది, ఇలా చేయండి లేకపోతే అది చేయకండి అని చెప్పడానికి. దట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్, నాట్ నెససరీ ఆల్సో, దిస్ ఈజ్ అన్వారంటెడ్ ఆల్సో. అందుకని నేను చెప్పే క్లాసులు, ఈ ట్రేడింగ్ సంబంధించిన క్లాసులు కొత్త వాళ్ళకి, జూనియర్స్కి, ఇప్పుడిప్పుడే కొద్దిగా చేస్తున్న వాళ్ళకి, లేదా చేసి కొంచెం చేతులు కాల్చుకున్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయి. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి, సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి నా క్లాసులు ఉపయోగపడవు, అవసరం లేదు. ఉపయోగపడవని చెప్పడం కంటే కూడా వాళ్ళకి అవసరం లేదు. ఓకే అండి. సో ఎందుకు థ్రిల్లింగ్గా ఉంటుందంటే ఐఎమ్ ఏబుల్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్. ఈ ప్లాట్ఫాము నాకు అవకాశాన్ని కల్పిస్తున్నది, అది ఆనందం, అందుకని ఇంకేం లేదు. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తే టాపిక్ చూసారా, సాటర్డే స్పెషల్. ట్రేడింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ బట్ టెక్నికల్ సపోర్ట్ ఈజ్ వైటల్. ట్రేడింగ్ అనేది ఆర్ట్ అండి. ఆర్టు, సైన్సు. ఆర్ట్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, టెక్నిక్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు నేను అట్లా స్పూన్ ఫీడింగ్. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్ అనేది దానికి సంబంధించి బేసిక్ రూల్స్, గ్రౌండ్ రూల్స్ ఉంటాయి కదండి. ఫస్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్. ఫస్ట్ చూడండి, అండర్స్టాండ్ ద గేమ్. ఏంటి ఇది గేము, ఏమవుతుంది ఇందులో బొమ్మ బొరుసు గేమ్కి వెళ్ళామనుకోండి, అది ఎగరేస్తారు. బొమ్మ కాసారనుకోండి, మీరు బొమ్మ పడితే మీకు డబ్బులు వస్తాయి, బొరుసు అనుకోండి మీకు డబ్బులు పోతాయి. అలాగే దానికి ఒక రూల్ ఉంది కదా. అట్లాగే ప్రతి గేమ్కి కొంచెం రూల్స్ ఉంటాయి కదా. బేసిక్ అండర్స్టాండింగ్ అది కావాలి. అంటే ట్రేడింగ్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే బేసిక్స్ తెలియాలి. స్టాక్ ఎక్స్చేంజెస్ ఏంటి పరిస్థితి, తర్వాత ట్రేడింగ్ సేమ్ డే చేసి క్లోజ్ చేయటం అనేది దాని ఇంట్రాడే అంటామని. తర్వాత ఇంకా పొజిషనల్ ట్రేడ్ అంటే క్యారీ చేసుకునే ఉంటుందని, అంటే కొనుక్కుని దగ్గర పెట్టుకునే తర్వాత అమ్ముకోవటం ఒక పద్ధతి. లేకపోతే షార్ట్ సెల్లింగు, లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేసుకోవటం, దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆప్షన్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉంటుంది. మామూలుగా క్యాష్ వాటిలో ఉండదు. తర్వాత అట్లా చేయవలసి వస్తే మార్జిన్ పొజిషన్ ఏంటి,
తర్వాత ఈ మార్జిన్ సిస్టమ్ కూడా పెట్టారు కదా వీళ్ళు, డెలివరీ ఇమీడియట్గా తీసుకోకర్లేదు, కొనుక్కుని ఫుల్గా పే చేసి కొంత పే చేసి తీసుకోవటం. ఇట్లా తర్వాత డబ్బులు మనం ట్రేడ్ చేస్తే వాళ్ళ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఎక్కడ చేస్తే మనకి బాగుంటుంది, మనం ఏమేమి చేయకూడదు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటంటే ఎవరో టిప్స్ చెప్తామో మీ చేత ట్రేడింగ్ చేయిస్తామంటే చేయకూడదు. అసలు మన బ్రోకర్ టిప్స్ చెప్పినా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది కొనుక్కోండి అని చెప్తాడు కానీ ఎప్పుడు బయటికి రావాలో చెప్పడుగా, లేదా ఇది అమ్మండి అని చెప్తాడు. ఏదైనా తేడా వస్తే అంత ప్రిసైజ్గా పాయింటెడ్గా చెప్పలేకపోవచ్చు కదా, మీరు అలర్ట్గా ఉండలేకపోవచ్చు కదా. ఎవరు చెప్పినా ఈ ట్రేడ్ టిప్స్ లేకపోతే టీవీల్లో చెప్తారు బ్రహ్మాండంగా, నేను వాళ్ళని తప్పట్టడం లేదు కానీ అన్నీ అవాయిడ్ చేయాలి. యూట్యూబ్లో చెప్పినా అవాయిడ్ చేయాలి, ఎక్కడైనా అవాయిడ్ చేయాలి. బేసిక్ రూల్ ఏంటంటే మనం అర్థం చేసుకుని మనం స్వయంగా చేస్తూ నేర్చుకుంటూ చేయాలి, చేస్తూ నేర్చుకోవాలి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే లాస్ట్ 33 ఇయర్స్లోనూ నేర్చుకుని చేయాలి, చేస్తూ నేర్చుకోవాలి. ఎట్లా అంటే ముందు కొంచెం బేసిక్గా కొంచెం అర్థం చేసుకోవాలి. బేసిక్స్ ట్రేడింగ్ ఉంది, ఆ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎట్లాగా ఇప్పుడు మన డబ్బులు ఏంటి, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయటం ఒకటి, తర్వాత ట్రేడింగ్కి ఏంటి మార్జిన్స్ ఉంటాయా, లేకపోతే బ్రోకర్ ఏంటి, వాళ్ళు ఛార్జెస్ ఎలా తీసుకుంటారు, తర్వాత ట్రేడింగు ఏ విధమైన ట్రేడింగ్ చేయొచ్చు, స్టాక్స్ సంగతి, స్టాక్స్ ఇండిసెస్ ఉంటాయి కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇలాగ ఫైనాన్స్ నిఫ్టీ, ఇలా వీటిలో చేసి ఎలా ఉంటుంది, వీటి గురించి బేసిక్స్ తెలియాలి కదా. నా క్యాపిటల్ ఎంత ఉండాలి, ఎంతతో స్టార్ట్ చేయాలి, నేను ఎంత టైం పెట్టగలను, నాకున్న పొజిషన్ ఏంటి, ఇవన్నీ బేసిక్స్. ఇవి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో లెట్ మీ డూ ట్రేడింగ్. ఓకే, అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు బేసిక్స్ ఏంటి, ఏం కావాలి, ఊరికే ఇది పెరుగుతుందని కొనటం, లేదా అమ్ముతుందని తగ్గుతుందని అమ్మటం, అలాగా ఇంట్యూజివ్ ట్రేడింగా, లేదా కొంచెం టెక్నికల్ సౌండ్ ఉండాలా, టెక్నికల్స్ బేస్ చేసుకోవాలా, లేకపోతే కొంచెం న్యూస్ ఉంటే నీకు బడ్జెట్ వచ్చేస్తుంది కాబట్టి బడ్జెట్ బాగానే ఉంటుంది పెరిగిపోద్దని కొనేనా, లేకపోతే తగ్గిపోద్దని అమ్మేసుకుని కూర్చోనా, లేకపోతే ఎలక్షన్ ఒక ఈవెంట్ కాబట్టి, లేకపోతే సిరియా మీద బాంబు వేసాడు కాబట్టి అమెరికా వాడు ఇక కుప్పకూలిపోద్దనే, ఇంకా అది అడ్రస్ లేకుండా వెళ్ళిపోద్ది అనే, లేకపోతే ఊరికే ఒకరోజు తగ్గినట్టు తగ్గి మళ్ళీ రికవర్ అయిపోతుందని, ఏంటి న్యూస్ ఈవెంట్స్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తున్నారా మీరు, లేకపోతే టెక్నికల్స్ బేస్ చేసుకుని చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా కొంచెం ఆయన కొద్దిగా బాగానే తెలుసు బాగానే ఉంటుంది అని చెప్పి గైడెన్స్ తీసుకుని చేస్తున్నారా, మీ అంతటా మీరు చేస్తున్నారా, ఏంటి చేస్తున్నారు, మీకు అవగాహన ఉండాలి. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మనం నేర్చుకుని మనం చేసుకుంటూ ఉండాలి, మనం చేసుకోవాలి. అయితే ఎక్కువ చేతులు కాలకుండా ఉండటం కోసం కొంచెం ఎక్కువ నేర్చుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఎక్కువ నేర్చుకుంటూ కొంచెం పేపర్ ట్రేడింగ్ చేస్తూ మెల్లిగా యాక్టివ్ ట్రేడింగ్కి వెళ్ళాలి. తొందర పడిపోకూడదు. అమ్మో నేను 1500 దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుంటే 1600కి వెళ్ళిపోయింది, ఇప్పుడు 100 రూపాయలు ఏముందో, కొంత క్వాంటిటీ కొనుక్కున్న 10,000, అట్లాంటి వాటికి వెళ్ళొద్దు. ఎందుకంటే అసలు ట్రేడింగ్లో, అసలు స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా బేసిక్ రూల్ ఏం చెప్తారంటే గ్రీడు, ఫియరు అనేవి 2 ఉంటాయి. అటువైపున ది అదర్ ఎండ్ ఏమో అదర్ ఎండ్ ఏమో గ్రీడ్ ఉంటుంది, దిస్ ఎండ్ ఏమో ఫియర్ ఉంటుంది. ఫియరు గ్రిప్లో పడకండి, తర్వాత గ్రీడ్ ట్రాప్లో పడకండి. ఫియర్లో పడిపోయారా మీ డెసిషన్ ఎక్కడో రాంగ్ అయిపోతుంది, ఇంకా పోతాయి డబ్బులు. గ్రీడ్ వచ్చిందా అసలుకి మోసం. అంటే గ్రీడు, ఫియరు లేనటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో మీ ట్రేడ్ ఉండాలి. అంటే మీకు ఆల్రెడీ మీరు చేసే ట్రేడ్లో ఎంత లాస్ రాగలదో, ఏ స్టేజ్లో మీరు అలర్ట్గా ఉండాలో మీరు ముందుగా డిసైడ్ చేసుకోవాలి. గ్యాంబ్లింగ్ లాగా అయితే అటు లేకపోతే ఇటు. నా దగ్గర 10,000 ఉంది, పోతే 10,000 పోతాయి, వస్తే 10,000 వస్తాయి, లేకపోతే 10,000, 20,000, 30,000 వస్తాయి. ఆ టైపు ఇది ఏదో కార్డ్స్ ప్యాకాట్ అంటారు కదా, ఆడతారు కొంతమంది అలానే. నేను చూశాను నా లైఫ్లో
చిన్నప్పుడు చాలా కీన్గా చూసేవాడిని, ప్యాకాట్లన్నీ కీన్గా అబ్జర్వ్ చేసేవాడిని. ప్యాకాట జోదంలా తీసుకోకూడదు, ఇది ట్రేడింగ్. ట్రేడ్కి స్పెక్యులేషన్కి ట్రేడ్కి డిఫరెన్స్ ఉందండి. ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్సే, దానికి ఒక సిస్టమేటిక్గా చేసేది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ఉంటుంది, ఆ ట్రేడింగ్లోనే స్పెక్యులేషన్ ఉంటుంది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ దట్ ఈస్ డేంజరస్. అంటే అస్సలు ఎలిమెంట్ ఆఫ్ స్పెక్యులేషన్ లేకుండా ట్రేడ్ ఉంటుందంటే ఉండదు. స్పెక్యులేషన్ ఎలిమెంట్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో ట్రేడ్లో అది పోతుంది. అక్కడ గ్రీడు, ఫియరు ఏదో ఒకటి మనల్ని పట్టేస్తుంది అక్కడ ఆ స్పెక్యులేటివ్ ట్రేడింగ్లో. సో స్పెక్యులేటివ్ ఎలిమెంట్ తక్కువ ఉన్నటువంటి ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. అది ఎట్లా అనేది జాగ్రత్తగా పద్ధతిగా అర్థం చేసుకుంటూ నేర్చుకోవాలి. అందుకని కొంత నేర్చుకుని మీరు పేపర్ ట్రేడింగ్ చూస్తూ కొద్దిగా చాలా స్మాల్ వాల్యూమ్, అంటే అది పూర్తిగా పోయినా కానీ నాకు ఏం కాదులే అని మీరు 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేస్తున్నారనుకోండి, 200, 300, 500, 1000, ఒక 1000 రూపాయలు తీసుకుందాం, మీకు పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. 1000 రూపాయలు పోతాయి, 1000 రూపాయలు కానీ నన్ను తక్కువ కానీ పోతాయి. అదే 5000, 10,000 పోతే ఒకసారి చెమటలు పడతాయి. ముందే 1 లక్ష రూపాయలు 10,000 పోయిందంటే 10% పోయింది. అంటే ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేస్తూ చిన్న అమౌంట్కి, స్మాల్ అమౌంట్కి మీరు వెంచర్ చేయాలి, ట్రై చేయాలి. యువర్ గెటింగ్ మై పాయింట్. ఆ స్మాల్ అమౌంట్స్ చేస్తూ వస్తుంటుంది పోతుంటుంది. ఒక్కోసారి గ్రీడు, ఫియర్ వల్ల ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ పోవటం లేదా రావటం ఏదో జరుగుతుంది. అక్కడ మిమ్మల్ని మీరు కంట్రోల్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫియర్ వల్ల లేదా గ్రీడ్ వల్ల ఇలా జరుగుతున్నదని. హోంవర్కే, ఈరోజు ట్రేడ్లో నేను ఈ మిస్టేక్ చేశాను, ఈ రోజులో ఇలా చేస్తుంటే బాగుండేది, దీన్ని ఏంటి, వాట్ ఈజ్ ఇట్ ఐ లెర్న్డ్, ఆ పేజ్లో ఆ రోజు మీరు రాసుకోవాలి, ఇగో దిస్ ఈజ్ అ మిస్టేక్. సో ఈ మిస్టేక్ని ఇంకోసారి రాకుండా చూసుకోవాలి, మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకోవాలి. గ్రేటెస్ట్ వర్చ్యూ ఇన్ లైఫ్ ఈజ్ మిస్టేక్స్ ఆర్ కామన్, రిపిటేషన్ షుడ్ బి అన్కామన్. చాలు, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్. సక్సెస్ఫుల్ లైఫ్కి ఏమి పెద్ద ఎక్కువ సూత్రాలు అక్కర్లేదు. మనం తీసుకునే డెసిషన్స్లలో మనం ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, డెసిషన్స్ వల్ల కొన్ని అర్థాలు అనర్థాలు ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఒక మిస్టేకు ఒకసారి మాత్రమే చేస్తే, రెండోసారి చేయకపోతే ఆ మనిషి జ్ఞాని అయిపోతాడు, లైఫ్లో కొంచెం క్లిక్ అవుతాడు. జాగ్రత్త అంటే ఒక్కసారి మాత్రం చేయటం ఓకే, సహజం. పదే చేయటం అనేది తెలివి తక్కువతనం. వాడు సక్సెస్ఫుల్ కాలేడు లైఫ్లో. అదే ట్రేడింగ్ కూడా అంతే, ఒక్కసారి మాత్రమే లేదా 2 సార్లు 3 సార్లు అనుకోకుండా. అలాంటి మిస్టేక్స్ రిపీటెడ్గా అవుతున్నాయి, దానివల్ల నష్టం వస్తున్నదంటే మనం ఏమీ నేర్చుకోవటం లేదని అర్థం. నేర్చుకోకపోతే వెన్ యూ డూ ద సేమ్ థింగ్ యూ విల్ కంటిన్యూ టు గెట్ ద సేమ్ రిజల్ట్ చెప్తారు కదా. సో అందుకని మిస్టేక్స్ కామను, బట్ రిపిటేషన్ షుడ్ నాట్ బి కామన్, అంటే షుడ్ బి అన్కామన్. ఇప్పుడు ఒక మిస్టేక్ చేసాము, దానివల్ల ఏదో పర్యవసానం, ఓకే నేర్చుకున్నాము, ఒకటి రెండు సార్లు చూసాము, ఇదిగో ఇలాంటి మిస్టేక్స్ ఇంకోసారి చేయకూడదు, బాగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో రకమైన మిస్టేక్ వస్తుంది, ఈ రకమైన మిస్టేక్ కాదు, ఓహో ఇలా కూడా మిస్టేక్ వస్తుంది, ఇలా కూడా పొరపాటు అయ్యే అవకాశం ఉంది, సో లెట్ మీ అవాయిడ్ దిస్. అట్లా ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ట్రేడింగ్లో రకరకాల వెరైటీ మిస్టేక్స్ చేస్తుంటాం. ఇట్ ఈజ్ నౌ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దోస్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. అందుకని ప్రాక్టికల్గా నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో ఇప్పుడు ప్రస్తుతం చెప్పటం లేదు, ముందు అవి కూడా చెప్తాను, ఎందుకంటే సబ్జెక్ట్లో జస్ట్ ఎంటర్ అవుతున్నాం. రెండవది ఏంటి, మరొకసారి వెళ్ళినప్పుడు ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే మరొక కొత్త రకమైన మిస్టేక్ వస్తుంది. ఎవ్రీ టైం ఏ న్యూ మిస్టేక్, మళ్ళీ దాన్ని ప్లాన్ చేసుకుని అది అవాయిడ్ చేయటం. అలా ఎలిమినేషన్ ఆఫ్ మిస్టేక్స్ని ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా ఎలిమినేట్ చేసుకుంటూ ఇది ఇలా చేయకూడదు చేసుకుంటూ పోతుంటే మెచ్యూరిటీ వస్తుంది. దేర్ యూ మేక్ మనీ, గుడ్ మనీ, నాట్ ఓన్లీ గుడ్ మనీ, ఈజీ మనీ. ఈజీ అంటే మరీ ఈజీ కాదు, గుడ్ మనీ అండ్ వండర్ఫుల్ లైఫ్. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ మరొక రకంగా ఏం రాదు. ఎవరికైతే టేస్ట్ ఉంటుందో ఇలా ట్రేడింగ్
చేయాలి, ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ కెరియర్ అని ఎవరైతే అనుకుంటారో దే కంటిన్యూ టు ఎంజాయ్ దేర్ లైఫ్. పైగా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏం చేయక్కర్లేదు. మన స్థానంలో మన సీట్లో మనం కూర్చుని సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయిపోతాడు. కానీ ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్కి చాలా డిసిప్లిన్ కావాలి. అది అలవాటు పడుతుంది. ఇట్ టేక్స్ 2 to 3 years 4 years చేస్తూ 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 మెచ్యూరిటీ వస్తుంది. దేర్ హీ మేక్స్ మనీ. ఈలోగానే ఎగిరిపోతారు చాలామంది. ఎందుకంటే అదేంటో అర్థం కాకుండా ఊరికే ఎంటర్ అయిపోయి అది మిడతల దండలాగా మిడత పురుగు ఎలాగ దీపానికి అగ్గికి ఎదురెళ్ళి కాలిపోతుందో మిడత మాడిపోయినట్టు మాడిపోతారు. ఈ సాటర్డే క్లాసులో ఉద్దేశం ఏంటంటే అలా మాడిపోకుండా ఉండటం ఎలా అని చెప్పటమే ఈ క్లాసుల తాలూకు ఉద్దేశం. అంతకనికేం లేదు. ఇది ఎంతమందికి ఒక్కరికి ఉపయోగపడుతుందా లేకపోతే 10 మందికి ఉపయోగపడుతుందా 1000 మందికి ఉపయోగపడుతుందో నాకు తెలియదు. ఉపయోగపడితే నా జన్మ చరితార్థమైనట్టే. సో మిస్టేక్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. అది టేక్స్ టైం. గ్రీడ్ అండ్ ఫియర్ నుంచి బయటికి రావాలి. గ్రీడు వస్తుందా నాకు, ఇది 46 వచ్చింది, ఏమో 60 అయిపోతుంది, ఇది తొందరగా నేను బుక్ చేయను. అది 46 నుంచి 50కి వెళ్ళి 60 కనుక కాసు కూర్చుంటే ఏదో బొబ్బిలి యుద్ధం కథలో తాండ్ర పాపారాయుడు ఎక్కడో కాసు కూర్చున్నా అంట, అక్కడే ఉండిపోయాడు. ఈలోగా యుద్ధం అయిపోయింది, మొత్తం బొబ్బిలి రాజులందరినీ చంపేశారు, అయిపోయింది. అలాగే గ్రీడ్ వచ్చిందనమాట అక్కడ. ఆ 50 దగ్గర 52 దగ్గరికి వెళ్ళి టప్ అని మళ్ళీ కిందకు వచ్చేసి రావాల్సిన డబ్బులు పోగా లాస్లోకి వెళ్ళిపోతుంది. చూస్తూ ఉంటాం మనం. అలాగే అంటే ఏదో ఒక లిమిట్ దగ్గర ఒక స్థాయి, నాకు ఇంత ప్రాఫిట్ వస్తే చాలు, ఇక్కడ వచ్చింది నేను బయటకు వచ్చేస్తాను, ఇంకా ఉండుంటే ఇంకా బాగుండేది, సారీ ఇంతకే చాలు, తగ్గితేనో అంటే దిస్ ఈజ్ ఓకే. ఆ టెంపర్మెంట్ దిస్ ఈజ్ ఓకే. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, కట్ అయిపోయింది, లాస్ వచ్చింది. కొంత స్టాప్ లాస్ అంటే పెద్ద లాస్ రాదు కదా, కొద్ది లాస్ వస్తుంది. లాస్ అయిన స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత కొంచెం కొద్దిగా కిందకు వచ్చినట్టు వచ్చి ఒక్కసారి రైజ్ అయిపోయింది, వెళ్ళిపోయింది, రివర్స్ అయిపోయింది ట్రెండ్. స్టాప్ లాస్ కనుక కట్ అవ్వకపోతే బ్రహ్మాండంగా వెళ్ళిపోయి బోల్డ్ డబ్బులు తెచ్చిపెట్టేది. సారీ, ఒక ప్రిన్సిపల్, స్టాప్ లాస్ పెట్టుకున్నాను, స్టాప్ లాస్ క్లిక్ అవ్వలేదు, పోయింది అంతే, పోయింది అంతే. కానీ అలా రివర్స్ అవ్వకుండా ఇంకా వెళ్ళిపోతే బోల్డ్ డబ్బులు పోయిండే కదా. అప్పుడు అందువల్ల ఏంటంటే గ్రీడు అలాగే ఫియరు, ఈ రెండింటి నుంచి దూరంగా ఉండాలి, అది నేర్చుకోవాలి. సో ట్రేడ్ అనేది చాలా డిసిప్లిన్డ్ యాక్టివిటీ. మామూలుగా మనం బిజినెస్ చేస్తామా, హోటలో, రెస్టారెంటో, లేకపోతే కిరాణా షాపో, లేకపోతే ఫ్యాన్సీ షాపో, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డివిజనో, లేకపోతే ట్రేడింగో, డిస్ట్రిబ్యూషనో ఏదో బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, అందులో కొంచెం డిసిప్లిన్ ఉంటుంది కదా. మనం డిసిప్లిన్ పాటించకపోతే అవతలోడు మనల్ని డిసిప్లిన్ చేస్తాడు. మన కస్టమరు హీ విల్ డిసిప్లిన్. ఏంటి ఈ చట్నీ పుల్లగా ఉంది, ఎప్పుడు దీన్ని నిలవదు పెడుతున్నా, తీసే అంటాడు. తీసే అన్న తర్వాత ఇంకోసారి మళ్ళీ ఆ హోటల్కి రాడు. అక్కడ ఏం నేర్చుకున్నాం, అదేంటి పుల్లగా ఉన్న చట్నీ, పుల్లగా అయిపోయిన చట్నీ చూసుకోవాలి, గబుక్కుని ఏదో ఒకటి సొమ్ము అయిపోద్దని పెట్టేయకూడదు. కస్టమర్ పోతాడు, చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు కూడా చూసి ఇంకా ఫినిష్ చేస్తారు, 10 మందికి చెప్తారు, వాడు బిజినెస్ ఏమవుతుంది. అంటే ప్రాపర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆ ఇడ్లీకి ఆ చట్నీ, ప్రాపర్ క్వాలిటీ ఉన్నటువంటి చట్నీ పెట్టాలన్న విషయం అది అతను అర్థం చేసుకోకపోవటం మూలన హీ ఈజ్ లూజింగ్ హిజ్ కస్టమర్స్ అండ్ కస్టమర్స్ విల్ డిసిప్లిన్ హిమ్. వాళ్ళు డిసిప్లిన్ చేస్తారు కదా. మనం సరిగ్గా టయానికి ఆఫీస్కి వెళ్ళకపోతే బాస్ విల్ డిసిప్లిన్ అస్. ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే ఇంటి వ్యవహారాలు సరిగ్గా ఇది లేకపోతే అవర్ వైఫ్ విల్ డిసిప్లిన్ అస్. పిల్లలు డిసిప్లిన్ చేసేస్తారు మనల్ని. డాడీ ఏంటి సార్ నీ సంగతి ఏంటని, ఏంటి నీ సంగతి అని పిల్లలు నిలదీస్తుంది. సో ఎవ్రీవేర్ ఇఫ్ వీ డోంట్ నో హౌ టు డిసిప్లిన్ అవర్ సెల్స్, సంబడి ఎల్స్ విల్ డిసిప్లిన్ అస్. వదిలిపెట్టరు. నేచర్ న్యాచురల్గానే నేర్పిస్తుంది ఇది. బెటా డిసిప్లిన్ లేదు నీకు, పర్టికులర్ డిసిప్లిన్ లేదు, రా నువ్వు నేర్చుకుంటావు తప్పకుండా అని. ఆ టయానికి వస్తుంది, ఆ కస్టమర్ వచ్చి ఏంటిది పుల్లగా ఉంది చట్నీ అంటాడు, ఫినిష్. అందుకని ట్రేడింగు
హోటల్ బిజినెస్ వాడికి చట్నీలు అవి శుభ్రంగా చూసుకోవాలి, నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ఎందుకంటే హైజీన్గా ఉండాలి కదా, తినే పదార్థాలు కదా. వాడు ఎట్లా నేర్చుకోకపోతే ఆ డిసిప్లిన్ వాడి దగ్గర లేకపోతే, ట్రేడింగ్ రూల్స్ బేసిక్ ఇవి లేకపోతే ఎలా పోతుందో బిజినెస్, అలానే మన స్టాక్ ట్రేడింగ్లో కూడా బేసిక్ ఇంగ్రీడియంట్స్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ డిసిప్లిన్ లేకపోతే ఫినిష్ అయిపోతాం. సో చాలామంది చెప్పేది ఏంటంటే ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డిసిప్లిన్ అని. నేనైతే ట్రేడింగ్ ఏంటండి భలే చెప్పారు, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డిసిప్లిన్ అంటాను. ట్రేడింగ్ ఏంటి, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డిసిప్లిన్. ట్రేడింగ్ చేస్తున్నావా, ట్రేడింగ్ డిసిప్లిన్ ఉందా నీ దగ్గర లేదో చూసుకో. ఉద్యోగం చేస్తున్నావా, ఉద్యోగానికి సంబంధించిన డిసిప్లిన్ ఉందో లేదో చూసుకో. వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారానికి సంబంధించిన డిసిప్లిన్ నీ దగ్గర ఉందో లేదో చూసుకో. నువ్వు స్విమ్మింగ్కి వెళ్తున్నావా, స్విమ్మింగ్కి ఓ డిసిప్లిన్ ఉంటుంది. ఆ స్విమ్మింగ్ డిసిప్లిన్ ఏంటో చెక్ చేసుకుని చేసుకో, లేకపోతే మునిగిపోతావు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డిసిప్లిన్. అండర్స్టాండింగ్ ద డిసిప్లిన్ ఇట్ డిమాండ్స్ అండ్ ఫాలోయింగ్ ఇట్. అండ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కూడా అదే. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తండి. ఆర్ట్ అనేది, స్టాక్ మార్కెట్ ఈజ్ ఎన్ ఆర్ట్, జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్, జస్ట్ లైక్ ఎనీ అదర్ యాక్టివిటీ. దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్ట్, గ్రేట్ ఆర్ట్. నేను సైన్స్ అన్నాను అనుకోండి, సైన్స్ కాదని నేను చెప్పను, కొద్దిగా అవును. దానికి ఒక ప్రిన్సిపల్స్, బాడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దానికి ఒక పద్ధతి ఉంది, కథా కమామేషు రూల్స్ ఉన్నాయి. ఓకే, బాడీ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, బాగానే ఉంది. ఇట్ ఈస్ ఎ టెక్నిక్, ది మేనర్ అండ్ వే ఆఫ్ ఎఫెక్టింగ్ ట్రాన్సాక్షన్స్. అంటే ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ చేయటం, అంటే ట్రాన్సాక్షన్స్ చేయటం. ట్రేడింగ్ చేస్తాం కదా, బయింగ్ సెల్లింగ్ అనే యాక్టివిటీస్ చేస్తాం కదా. ఈ బై సెల్ చేసేటువంటి టెక్నిక్ ఉంది చూడు కదా, అది టెక్నిక్, నో డౌట్. ట్రేడింగ్ ఈజ్ ఎ టెక్నిక్, ఒప్పుకుంటా. కానీ ట్రేడింగ్ ఈజ్ ఎ సైన్స్, ట్రేడింగ్ ఈజ్ ఎ టెక్నిక్, ఐ డూ అగ్రీ. బట్ ట్రేడింగ్ ఈజ్ మోర్ ఎన్ ఆర్ట్. అంటే 3 లేయర్ ప్రాసెస్. ది సైన్స్ ఆఫ్ ట్రేడింగ్ గురించి బేసిక్స్ తెలియాలి, నో డౌట్. టెక్నిక్స్ తెలియాలి, కొంచెం టెక్నిక్స్ తెలియాలి. దానికి ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్. బట్ అట్ ది సేమ్ టైమ్ దట్ ఈజ్ నాట్ ఎనఫ్. దీస్ టూ ఆర్ నాట్ ఎనఫ్. మరి ఏం కావాలండి ఏంటంటే ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ, ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ ద ట్రేడింగ్, ది ఆర్ట్ ఆఫ్ ట్రేడింగ్. ఏంటండి ఆర్ట్ అంటే ఏంటండి? ఆర్ట్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్. టెక్నిక్ నాట్ నెసెసర్లీ పర్సనల్. ఇంత సిమెంట్లో చాలా జాగ్రత్తగా వినండి. సిమెంటు ఇసుక కలిస్తే, అందులో నీరు కలిస్తే, సిమెంటు ఇసుక నీరు ఈ 3 కలిపి వేస్తే అది అతుక్కుంటుంది. గోడ ఏదైనా కట్టండి, వర్క్ బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి అదొక పద్ధతి ఉంది, ఏదో సైన్స్, అదొక పద్ధతి, బేసిక్స్. తర్వాత సిమెంటు ఇసుక రేషియో ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1:4 వేయాలా, 1:5 వేయాలా, 1:2 వేయాలా. తర్వాత ప్లాస్టరింగ్కి ఎంత సిమెంట్ ప్లస్ శాండ్ కావాలి. తర్వాత నార్మల్గా దీనికి ఎట్లా చేయాలి, దానికి ఏవేసే స్ట్రక్చర్ అయితే ఎట్లా చేయాలి, డ్యామ్స్ అటువంటి వాటికి ఎలా చేయాలి, లేకపోతే రోడ్డు లేయింగ్కి అయితే ఏ రేషియోలో ఉండాలి, అందులో కంకర కూడా ఉంటుంది కదా. ఇవన్నీ టెక్నిక్స్, సైన్స్ కమ్ టెక్నిక్ అని చెప్పుకోవాలి కదా. అంటే 1:4 వేస్తే లేదా 1:2 వేస్తే ప్లాస్టరింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుందాం. ఊరికే ఎగ్జాంపుల్, నాకు తెలియదులేండి ఏ పాళ్ళల్లో వేస్తారు. సిమెంటు ఒక బ్యాగ్ వేస్తే అంతే, 2 బ్యాగులు అంతే పరిమాణం, 2 బ్యాగులు ఇసుక వేయండి. ఆ ఇసుక ఇది కలపండి, అందులో రాళ్ళు లేని ఇసుకని జల్లించండి, అది చెప్తుంది కదా. ది సైన్స్ సేస్ ప్లాస్టరింగ్కి ఇసుకని జల్లించాలి, రాళ్ళు తీసేయాలి, మెత్తగా ఉండాలి. ఓకే, జల్లించండి. ఆ 2 వేయండి, 1:2 రేషియోలో కలపండి, నీళ్ళు వేసి కలపండి. బాగా కలిపితే మిక్స్ యాడ్ అయితే తర్వాత
ప్లాస్టరింగ్ బాగుంటుంది. కానండి యాక్చువల్గా ఆ సిమెంట్ తీసుకెళ్ళి అక్కడ పామి నీట్గా లెవెల్ చేసి అంత తోముతాడు చూసారా, పాముతాడు చూసారా, దట్ ఈజ్ అన్ ఆర్ట్. అందరూ ఒకేలా పామరు, ప్లాస్టరింగ్ అందరూ ఒకేలా చేయరండి. ఇట్ మేక్స్ డిఫరెన్స్. ప్లాస్టరింగ్ అంటే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది, కర్ర వేస్తాడు, బద్దేసి లెవెల్ చేస్తాడు, కొంచెం చేస్తాడు అనుకోండి. అలా కాకుండా సిమెంట్ వర్క్ చూడండి, ఏదైనా కొంచెం వర్క్ చూడండి. మామూలుగా కొన్ని రకాల వర్క్లు గోడ కడతారు, అందరూ ఒకేలా కడతారండి మేస్త్రులు. ఒక్కొక్క మేస్త్రి ఎలా కడతాడు, ఇంకో మేస్త్రి ఎలా కడతాడు. గోడ కాదు, ఇంకొంచెం టెక్నికల్లీ మోర్ టెక్నికల్ వర్క్ అనుకోండి, సిమెంట్ వర్క్. అందరూ ఒకేలా చేస్తారా? అందరూ ఒకేలా చేయగలరా? చేయలేరు. అంటే ప్రాక్టికల్గా దాన్ని గోడ కట్టడం లేకపోతే ఇంకోటి చేయటం అనేది ప్రాక్టికల్గా చేసే పని. దట్ ఈజ్ ద ఆర్ట్. టెక్నిక్ అందరికీ తెలుసు. 1:4 1:2 వేయాలి, కలపాలి, పామేయాలి, గోడ కట్టేయాలి. ఒక్కొక్క మేస్త్రి కడితే అసలు కరెక్ట్గా పాళ్ళు చేసుకుంటాడు. అది ఎక్కువ పలచగా ఉండదు, ఎక్కువ చిక్కగా ఉండదు. తర్వాత వేస్తాడు, ఎగరేస్తాడు, అంటిస్తాడు, పోస్తాడు. అక్కడ కింద వేస్ట్ కూడా ఎక్కువ ఉండదు. ఒక వ్యక్తి గంటలో చేసే పని ఇంకో వ్యక్తి 1.5-2 గంటల్లో చేస్తాడు. అక్కడ ఎందుకు, ఎక్కడ తేడా ఉంది? అందరూ 1:2 రేషియోలోనే కలుపుతున్నారుగా. బట్ అక్కడ తేడా ఎక్కడ వస్తున్నది? దట్ డిఫరెన్స్ లైస్ ఇన్ ది ఆర్ట్. సో ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కూడా ఇట్ ఈస్ మోర్ ఎన్ ఆర్ట్. డిఫరెంట్ సిచ్యువేషన్లో ఇది ఏంటి గబుక్కున తగ్గిపోతుంది అనుకుంటే గబుక్కున పెరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాకు డౌన్లో ఉంది, చూసుకున్నాం తగ్గుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ సెల్ చేసాము. షార్ట్ సెల్ చేస్తే తగ్గుతూ టక్ 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 ఒకసారి వెళ్ళిపోతున్నది. ఇక్కడ ఏంటి పరిస్థితి? నెంబర్ 1, దాన్ని వదిలేసి మన పని మనం చూసుకొని పిల్లలతో ఆడుకుంటాను. నేను ఇక్కడ ట్రేడింగ్ నడుస్తుంది, నేను పిల్లలతో ఆడుకుంటాను. ఇక్కడ కూర్చుంటే వేర్ ఈజ్ ద డిసిప్లిన్? అది ఎక్కడికి పోద్దులే, వెళ్ళి బయటికి వెళ్ళి టీ దాకా వస్తాను. బయటికి వెళ్ళి టీ దాకా వస్తాడు, ఇలాగ వెళ్ళిపోతుంది. సరే, అది డీవియేషన్ అనవసరం. ఆర్ట్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇది వెళ్ళిపోతున్నది, చూస్తున్నాము. ఇది ఎప్పుడైతే మన లెవెల్ నుంచి వెళ్ళిందో డిఫరెంట్ పీపుల్ బిహేవ్ డిఫరెంట్లీ. కొంతమంది ఇక్కడ బయటకు వచ్చేస్తారు, కొంతమంది ఇక్కడ బయటకు వచ్చేస్తారు, కొంతమంది చివరి వరకు చూస్తారు అలా సరదాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తారు బయటికి. తర్వాత ఇలా చేస్తూ ఇలా వదిలేస్తే ఎంతకైనా వెళ్ళిపోతుంది అనేది నేర్చుకున్నాడు ఈ వ్యక్తి. ఎప్పుడైతే ఇక్కడ నేర్చుకున్నాడో ఇలా వదిలేస్తే, బ్రేక్అవుట్ అయిన తర్వాత వదిలేస్తే ఎంతకైనా వెళ్ళిపోగలదు. చేతులు కాళ్ళు ఇరుగుతాయి, మక్కిలు ఇరగొడుతుంది మార్కెట్, జోక్ కాదు అని అబ్బాయి తెలుసుకున్నాడు. ఆ మిస్టేక్ అంటే ఇంకెంత వెళ్తుందిలే, ఎంత పైకి వెళ్తుందిలే అనుకుంటూ చూస్తుంటారు కదా. కొంచెం ఆర్థడాక్స్ మెథడ్. ఇంకెంత పైకి వెళ్తుందిలే అని ఎవరైతే చూసుకుంటారో నిజంగానే పైకి వెళ్తుంది అది. అంటే ఈ అబ్బాయి దగ్గర డబ్బులే బాగున్నాయి, అయిపోతే ఎంత వెళ్తుందో చూద్దాంలే, కడతాడు, గట్టిగానే కడతాడు. ఎందుకు చూస్తూ అనవసరంగా డబ్బులు అలాగా ధీమాగా వదిలేయటం. ఈ అబ్బాయి ఏం నేర్చుకున్నాడు? ఇక్కడికి వచ్చి చూశాడు. ఈ అబ్బాయి టీ తాగడానికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళిపోయింది. టీ తాగి వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి ఏం నేర్చుకున్నాడు? ఒళ్ళు పొగర్లా మార్కెట్ నడుస్తున్నప్పుడు, ట్రేడ్ వేసినప్పుడు అయితే స్టాప్ లాస్ వేసుకుని వెళ్ళిపోవాలి. స్టాప్ లాస్ వేసుకొని వెళ్లకుండా హెడ్జింగు లేకుండా వదిలేసినప్పుడు అది ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. నేను ఏంటి ఇలాంటి వెరీ పని చేశాను, ఓకే, ఇలాంటి మిస్టేక్ ఇంకోసారి చేయకూడదు. టీ కాదు, కాఫీ కాదు, మనకు చుట్టం వచ్చిన ఫ్రెండ్ వచ్చిన జస్ట్ ఎ మినిట్ అని. అయితే ఇక్కడ ఏం చేయాలి? స్టాప్ లాస్ పెట్టుకోవటమో, లేకపోతే హెడ్జ్ చేసుకోవటమో, లేకపోతే క్లోజ్ చేసుకోవటం. పని ఉంది, తప్పనిసరిగా వెళ్ళిపోవాలని. అంతేగాని అలా వదిలేసి ఏదైతే అది అవుతుందో చూద్దామంటే అదే అవుద్ది. ఇక్కడ మా అబ్బాయి ఇది నేర్చుకున్నాడు కదా, అట్లా అనమాట. సో చేస్తూ వి
పర్ఫెక్ట్ ది ఆర్ట్ ఆఫ్ ట్రేడింగ్ కదా. అయితే బేసిక్ రూల్స్ని అర్థం చేసుకుని వాటి బేసిస్ మీద మిస్టేక్స్ తగ్గించుకుంటూ ఎలిమినేట్ చేసుకుంటూ ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో దే విల్ మేక్ ఇట్ అ బిగ్ సక్సెస్. సో మిస్టేక్స్ పార్ట్ అర్థమైంది కదా. మిస్టేక్స్ రిపీట్ చేయకూడదు. తర్వాత దిస్ ఈజ్ మోర్ ఎన్ ఆర్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఒకే సిచ్యువేషన్కి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. అందరూ ఒక 100 మంది చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, 100 మంది అమ్మారు, షార్ట్ సెల్లింగ్ చేశారు, ఇలా పెరుగుతున్నది. 100 మంది ఇక్కడ బయటకు వచ్చేస్తారండి, ఇక్కడ రారు. కొంతమంది ఇక్కడ వస్తారు, కొంతమంది ఇక్కడ వస్తారు, కొంతమంది వదిలేస్తారు. చూసారండి ఎందుకని అలా జరుగుతుంది? డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ డెసిషన్ మేకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు చేసుకుంటూ పోతుంటే ఆ బేసిక్స్ అర్థం చేసుకుని, రూల్స్ని అర్థం చేసుకుని, ఆ రూల్స్ ఆ డిసిప్లిన్ ఫాలో అవుతూ చేస్తూ పోయేటప్పుడు యూ విల్ ఇంప్రూవ్ యువర్ వర్కింగ్ స్కిల్. ఆ వర్కింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవటమే ఆర్ట్ అంటే. ఇదే సిచ్యువేషన్లో సమ్ పీపుల్ మేక్ ప్రాఫిట్, సమ్ పీపుల్ మేక్ లాస్. ఇక్కడ స్పీడ్ కనిపించింది, ఒకసారి చార్ట్ అది చూసుకున్నాడు టెక్నికల్స్, ఓహో బ్రేక్అవుట్ అయిపోయింది, ఇంకో పైకి వెళ్ళింది, కిందకి రావటం లేదు, కిందకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ అందుకుంటున్నది ఏంటి, ఆర్ఏఎస్ వెళ్ళిపోతాడు ఒక అబ్బాయి, రివర్స్. అంటే ఏంటి, ఇక్కడ షార్ట్ కవరింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ స్టేజ్లో షార్ట్ కవరింగ్ చేసుకుని లాంగ్ పొజిషన్ పెట్టేసుకుంటాడు, కొనేస్తాడు, డబుల్ యాక్షన్. అమ్మింది కొనేసి ఒకసారి ఫ్రెష్గా కొంటాడు, ఇక్కడ కొనుక్కు కూర్చుంటాడు, ఇక్కడ ఎక్కడో ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్, ఇక్కడ వచ్చిన లాస్ని ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ తోటి సెట్ ఆఫ్ చేసేసుకున్నాడు. ఇక్కడేమో 7,500 వస్తే ఇక్కడ 4,000 లాస్ వచ్చింది, వెరసి 3,500 ప్రాఫిట్లో బయటకు వచ్చాడు. ఇక్కడ తీరిగ్గా తాపి ధర్మారావులాగా తీరిగ్గా ఇక్కడ లాస్ బుక్ చేసిన వ్యక్తికి 12,400 రూపాయలు లాస్ వచ్చింది. ఇక్కడ కదా తీరిగ్గా క్లోజ్ చేసుకున్నాడు. ఏంటి జరిగింది ఇక్కడ? క్విక్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి అంటారు. క్విక్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి అనేది దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్సే. కానీ ఆర్ట్ అంటే క్విక్గా అలర్ట్గా ఉండటం ఒకటే కాదు, ది ఆర్ట్ ఆఫ్ టేకింగ్ ఎ డెసిషన్, ది ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్. చూడండి, ఆర్ట్ అంటే ఎందుకని ఆర్ట్ అనే పదం వాడతామంటే, ఆర్ట్ ఈజ్ నథింగ్ బట్ ది యాక్ట్ ఆఫ్ పర్ఫెక్టింగ్. ది యాక్ట్ ఆఫ్ పర్ఫెక్టింగ్. సినిమాలు ఉన్నాయి, యాక్టర్స్ ఉంటారు. చూడండి రోజు రోజుకి ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారో యాక్షన్ మెజారిటీ చేసుకుంటారు కదా. కొత్తలో నటించినట్టు సీనియారిటీ పెరిగే కొద్దీ అలాగే నటిస్తారా, ఇంప్రూవ్ చేసుకుంటారా? ఎందుకని? ది ఆర్ట్ ఈజ్ పర్ఫెక్టెడ్ బై రిపీటెడ్ యాక్షన్. అదే రిపీట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సంబడి బికమ్స్ అ టీచర్. క్లాస్లోకి వెళ్ళగానే టీచరు క్లాస్కి వెళ్ళగానే ఎదురు నిలబడి ఎక్స్టెంపోర్ బ్రహ్మాండంగా టీచ్ చేసేస్తాడా? చేయడు కదా. చేస్తూ స్టూడెంట్ సైకాలజీని అర్థం చేసుకుంటూ క్లాసుని డిసిప్లిన్గా మెయింటైన్ చేసుకుంటూ, వాళ్ళు అరుచుకుంటే డిసిప్లిన్ లేకుండా వాళ్ళు గొడవ అంటుంటే ఈయన చెప్పే పాఠం ఎవరికి అర్థమవుద్ది, ఎవరికి బాగా సిన్సియర్గా వినాలనుకునే వాళ్ళు కూడా వినలేరుగా. ఏం చేస్తాడు టీచరు? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టీచింగ్ చేస్తూ హీ విల్ పర్ఫెక్ట్ ది ఆర్ట్ ఆఫ్ టీచింగ్. ఏ పనైనా, టీచింగ్ కాదు, సింగింగ్ కావచ్చు, ఆర్ట్ లిటరేచర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా మీరు ఏ పనైనా చూడండి, రిపిటేషన్ ఈజ్ కీ టు పర్ఫెక్షన్. ఆ రిపిటేషను చేసేటప్పుడు మిస్టేక్స్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిస్టేక్స్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళకపోతే టీచర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా ఫినిషే. డాక్టర్ అంతే కదా. డాక్టర్కి స్టెథోస్కోప్ పట్టుకుని చూడటం తెలుసు, ఎలా పట్టుకోవాలో తెలుసు, ఏం చేయాలో చాలా నేర్చుకున్నాడు. ఆపరేషన్లు అది సర్జన్ అనుకుందాం, ఆపరేషన్స్ అవి కూడా చేస్తున్నాడు తెలుసు. కానీ అందరూ డాక్టర్లో క్లిక్ అవుతున్నారండి. ఎవ్రీ డాక్టర్ ఈజ్ గెటింగ్ క్లిక్డ్. అంటే సక్సెస్ఫుల్గా ఉన్నారు అందరు డాక్టర్లు. ఏదో సెలెక్టివ్గా కొంతమంది పేర్లు చెప్తారు, అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఆయన దగ్గరికి. ఎందుకని?
హీ హ్యాస్ పర్ఫెక్టెడ్ ది ఆర్ట్ ఆఫ్ డాక్టరింగ్. లాయర్ కూడా చూడండి, నాలెడ్జ్ అయితే చాలామంది లాయర్ల దగ్గర చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. అందరూ పర్ఫెక్ట్గా చేస్తారా? బెస్ట్ ఎగ్జాంపుల్ లా ప్రాక్టీస్ కూడా అంతే. ఇట్ ఈస్ మోర్ ఎన్ ఆర్ట్ దెన్ ఎ సైన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు జడ్జి గారు చెప్పిన దానికి ప్రతిగా ఇతను ఎలా రియాక్ట్ అవుతున్నాడు, తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఎట్లా చేస్తున్నాడు, రీఎగ్జామినేషను క్రాస్ ఎగ్జామినేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అండ్ అతని పోస్చర్ ఎలా ఉంది కోర్టులో, తర్వాత క్లయింట్స్తో ఎలా డీల్ చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, కాన్వర్జేషను, జడ్జెస్తో ఇంటరాక్షన్ ఎలా చేస్తున్నాడు, క్లయింట్స్తో ఎలా చేస్తున్నాడు, తర్వాత కోర్టులో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తర్వాత అతను ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవుతున్నాడు, ఎంత డిసిప్లిన్ తన ప్రొఫెషన్లో పెడుతున్నాడు, ఇవన్నీ కదా ఫైనల్గా డిసైడ్ చేస్తాయి హౌ సక్సెస్ఫుల్ ఈ కుడ్ బి. బట్ ఇందులో నాలెడ్జ్ డిగ్రీ కాదు. డిగ్రీ అందరూ తెచ్చుకున్నారు కదా, లాయర్లు అందరూ డిగ్రీ తెచ్చుకున్నారు కదా. కొంతమంది చెట్టు కింద ప్లేటర్లా ఉంటారు, కొంతమంది ఏమో టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎందుకని? ఇట్ ఈజ్ మోర్ ఎన్ ఆర్ట్, ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఈ ఆర్ట్ ఆఫ్ డూయింగ్, ఆర్ట్ ఆఫ్ పెర్ఫార్మింగ్, ఆర్ట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రేడింగ్ కూడా అదే. ది మోర్ యూ ఇంప్రూవ్ ది ఆర్ట్ ఆఫ్ ట్రేడింగ్, ది బెటర్ యూ వుడ్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. సో ఈ ఆర్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుందంటే, ఆర్ట్కి సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే ది యాక్ట్ ఆఫ్ పర్ఫెక్టింగ్ ది యాక్టివిటీ ఇన్ రిపిటేషన్. అంటే రిపీటెడ్గా చేసుకుంటూ తను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ పోవటమే ఆర్ట్ అంటే. ఈ గాట్ ది ఆర్ట్. దాన్నే టాలెంట్ అంటాం. టాలెంట్ అనే పదం వాడకూడదు, ఆర్ట్ అనే పదం వాడితే కరెక్ట్గా ఉంటుంది. ఆర్ట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ట్రేడింగ్. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కి అది కూడా గొప్ప ఆర్ట్. ఆ ఆర్ట్ని పర్ఫెక్ట్ చేయాలి. ఆర్ట్ని పర్ఫెక్ట్ చేసుకుంటూ పోవాలి, ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. యాక్ట్ ఆఫ్ డూయింగ్ బెటర్ వే, యాక్ట్ ఆఫ్ డూయింగ్ ఇన్ ఏ బెటర్ వే, దెన్ యూ విల్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పాలి. ఓన్లీ ఆర్ట్ ఉంటే సరిపోతుందా? ఆర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బేస్ లేకుండా ఆర్ట్ రాదు. అంటే లా చదవకుండా, లీగల్ పాయింట్స్ ఏమీ తెలియకుండా, లీగల్ ప్రొవిజన్స్ అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయి చక్కగా ఆర్టికులేట్గా కోర్టులో జడ్జి ముందు నిలబడి చక్కగా మాట్లాడతాడు, అట్లా వీలు పడుతుందా? ఇట్ షుడ్ బి సపోర్టెడ్ బై బేస్ నాలెడ్జ్. ఐడియా ఉండాలి కదా. అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడి వచ్చేస్తాడు, ఆ కోర్టుకి వెళ్ళిపోయి రాదు కదా. అంటే ట్రేడింగ్ కూడా ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే ఇంట్యూజివ్గా, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు తగ్గింది, 1500 చిల్లరకు వచ్చింది, 1600 పీక్కి వెళ్ళింది, 100 పాయింట్లు తగ్గింది, ఇంకెంత తగ్గుతుందిలే కొంటాను. ఓకే కొనండి. లేదు ఇది కొంతమంది ఏం చేస్తారు, ఇది ఇక మార్కెట్ డుమ్మా కొట్టేస్తుంది, మార్కెట్ డుమ్మా కొట్టేస్తే బాగా పెరిగింది బ్యాంక్ షేర్లే కదా, బ్యాంక్ షేర్లు ఇంకా తగ్గుతాయి, లెట్ మీ గో షార్ట్ సెల్లింగ్ చేస్తాను. హూ ఈజ్ రైట్ అండి? 1510 రూపాయలు అనుకుందాం, నాకు తెలియదు ఎక్కడ ఎంత ఉందో ఇప్పుడు. 1510 రూపాయల దగ్గర ఒక వ్యక్తి తగ్గుతుందని షార్ట్ సెల్లింగ్ చేశాడు, ఇంకో వ్యక్తి పెరుగుతుంది, ఇంకెంత తగ్గుతుందిలే అని ఆయనకు లాంగ్ పొజిషన్ పెట్టుకున్నాడు, ఇంకెంత పెరుగుతుందిలే అని ఈయనేమో షార్ట్ సెల్లింగ్ చేశాడు ఇంకా తగ్గుతుందని. హూ ఈజ్ రైట్ అండి? నేను అడిగితే డైరెక్ట్ క్లాస్ అయితే బ్రహ్మాండంగా జవాబులు వచ్చాయి, చాలా జవాబులు నేనే చెప్పేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వన్ వే ట్రాఫిక్ కదా. బోత్ ఆర్ రాంగ్ అండి. నోబడీ ఈజ్ రైట్. ఎందుకు బోత్ ఆర్ రాంగ్ అంటే, మీరు పెరుగుతుందా అంటే ఎందుకు పెరుగుతుందో మీకు బేస్ ఉండాలి, తెలియాలి. కొనుక్కున్నవాడికి ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నాడు, 100 పాయింట్లు తగ్గింది కాబట్టి ఇంకెంత తగ్గుతుందిలే, తగ్గదేమో అనుకున్నాను మొత్తానికి తగ్గింది, లెట్ మీ బై ఇట్. దట్ ఈస్ కాల్డ్ ఇంట్యూజివ్ ట్రేడింగ్. అది మీకు మీ బేస్ కరెక్ట్గా ఇంకెంత తగ్గుతుందిలే అనేది బేస్గానే కాదు, ఎంతైనా తగ్గుతుంది, ఏముంది
తగ్గేటప్పుడు చూశారు కదా మొన్న కోవిడ్ టైంలో 800-900కి వచ్చినట్టుంది. అలాగే పడిపోతుందని ఆయన మార్కెట్లు వీక్గా ఉన్నాయి, బ్యాంక్ స్టాక్స్ పడిపోతున్నాయి కాబట్టి మా బ్యాంక్ స్టాక్స్లో ఇది కూడా లీటర్ కదా బాగా పెరిగింది, ఏంటి 900 దగ్గర నుంచి 1600కి వెళ్ళింది, ఇంకెంత పెరుగుతుందిలే, మోర్ దాన్ డబుల్ అయింది, పడిపోద్ది అని కొనుక్కోవటం, అది తప్పే. ఇంకెంత పెరుగుతుంది, పెరగదో తగ్గుతుందని అనుకుని కొనటం, లేకపోతే ఇంకెంతకన్నా తగ్గదనుకుని కొనటం, లేకపోతే ఇంతకన్నా పెరగదనుకుని అమ్మటం, రెండు రాంగే. ఏముంది మీకు అది బేస్ కానే కాదు. కొంతమంది ఏంటంటే ఈవెంట్స్ చూసుకుని ట్రై చేస్తుంటారు. సారీ, ఈవెంట్స్ న్యూస్ బేస్ చేసుకుని చేయనేకూడదు. ఎవరు చేస్తారు, ఎందుకంటే మీకు టాప్ ఎక్కడన్నా పెద్ద టాప్ బ్రోకర్ నుంచి న్యూస్ వస్తూ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా అక్కడ బేస్లో కూర్చుని ఇప్పుడు ఇక్కడ పడిపోతుంది పడేస్తారు, లేదా తగ్గుతుంది పెరుగుతుంది పెంచేస్తారు అన్నది స్పాట్ వెంటనే చాలా ఫాస్ట్గా పికప్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ అందిస్తుంటారు. అలాంటి న్యూస్ మీ దగ్గర ఉందా? ఆ న్యూస్ మీద అయితే మీరు చేయగలరు. అదర్వైజ్ బిడెన్ గారు వీసాలు రద్దు, ఈ పాలసీని మార్చేశాడు, అంటే గ్రీన్ కార్డు హోల్డర్ ఇది బ్యాన్ తీసేశాడు లేదా అది తీసేశాడు, కాబట్టి మోర్ పీపుల్ విల్ గో టు అమెరికా, అండ్ అమెరికా చాలా లిబరల్ పాలసీలో ఉంటుంది కాబట్టి ఐటీ సెక్టర్ పెరిగిపోతుంది. చూడండి, జరుగుతున్న ఈవెంట్ని మీరు సొంతంగా అనలైజ్ చేసి దాని బేసిస్ మీద పెరుగుతుందని కానీ తగ్గుతుందని కానీ ట్రేడింగ్ చేయకూడదు. ఇది లక్ష్మణ రేఖ లాంటిది నేను చెప్పింది. ఈ మొత్తం ఈరోజు చెప్పిన వీడియో మొత్తం మీద ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటూ ఉంటే వైటల్ పాయింట్ ఇదే. ఏంటి? న్యూస్ లేదా ఈవెంట్స్ని బేస్ చేసుకుని మీ అంతటా మీరు అనలైజ్ చేసుకుని లేదా అక్కడ చదివి ఇక్కడ చదివి మీరు ట్రేడింగ్ చేయకూడదు. ఎందుకంటే మీకు ఆ పరిజ్ఞానం లేదు, సరిపోదు. మీరు అంటే మోర్ దాన్ 50 times 50% అంటే ఒక్కోసారి రైట్ అవుతుంది, మోర్ దాన్ 50% అకేషన్స్లో మీ అనాలిసిస్ రాంగ్ అవుతుంది. అసలు పబ్లిక్ అగెనిస్ట్గా వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు చాలా మెజారిటీ ఏమనుకుంటున్నారు, ఇంక పెరిగిపోద్ది అనుకుంటున్నారా, కొద్దిగా పైకి తీసుకెళ్ళి పడేస్తారు, దమేళ్ళని పడేస్తారు, ఫినిష్ అయిపోతాం. ఇదేంటి పెరుగుతుంది అనుకుంటే పడిపోయింది ఏంటి, కరెక్షన్ వచ్చింది ఏంటి అని కూర్చుంటాం. సో ఇంట్యూజివ్గా లేదా న్యూస్ ఈవెంట్స్ బేస్ చేసుకుని ట్రేడింగ్ చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే కొంచెం మీకు టెక్నికల్ స్కిల్, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, టెక్నికల్స్ తెలియాలి. టెక్నికల్స్ అనేది మహాసముద్రం, అంత అక్కర్లా బేసిక్స్ తెలియాలి. బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా షార్ట్ టర్మ్కి ట్రేడింగ్ చేయనేకూడదు. ఎందుకంటే పడుతుందండి, పర్టికులర్ స్టాక్ పడుతుంది, ఇంకెంత పడుతుందో చెప్పగలరా? చెప్పలేరు, ఎవరూ చెప్పలేరు, నేను చెప్పలేను, అక్కడ టాప్ మాస్టర్ సర్టిఫైడ్ అనలిస్టు చెప్పలేడు, ఎవరు చెప్పలేరు, లైసెన్స్డ్ అనలిస్టు చెప్పలేడు. కానీ ఈ టెక్నికల్ ఇండికేటర్స్ దే గివ్ యూ కాన్ఫిడెన్స్, బూస్టర్ ఎఫెక్ట్. అయితే అవి వాటిని కొంచెం ప్రాపర్గా నర్చర్ చేస్తే, టెక్నికల్స్ నేర్చుకుని కొంచెం ప్రాపర్గా అప్లై చేస్తే, దిస్ ఇస్ మోర్ ఎన్ అప్లికేషన్. టెక్నికల్స్ నేర్చుకుంటే సరిపోదండి, ఆ నేర్చుకున్న టెక్నికల్స్ని ప్రాపర్గా అప్లై చేయగలగాలి. ఈ అప్లై చేయడంలో అక్కడ మళ్ళీ ఆర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఏదో పర్టికులర్ ప్యాటర్న్స్ తీసుకుని వాటిని బేస్ చేసుకుని వాటిని మాస్టరీ చేయాలి, వాటి మీద చేస్తూ ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ యూ విల్ మేక్ మనీ. మరి ఆ బేస్ లేకుండా నేను ఇంట్యూజివ్గా ఆలోచించి లేదా ఇదేలా చేసేస్తానంటే ఏంటి, లీగల్ పాయింట్స్, లీగల్ ఆస్పెక్ట్స్ ఏమీ తెలియకుండా కోర్టుకు వెళ్ళిపోయి ఏదో మాట్లాడేస్తాను, నాకు వాగ్దాటి చాలా చక్కగా మాట్లాడటం వచ్చాను అని అనుకున్న లాయర్లా ఉంటుంది. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. చూడండి, ఇప్పుడు మార్కెట్ ఉంది, చెప్పి క్లోజ్ చేస్తాను, ఎక్కువ టైం తీసుకున్నానేమో. మార్కెట్ ఉంది, నేను ఎంత పడిందండి, మార్కెట్ మీకు యు ఆర్ ఏబుల్ టు సీ దిస్.
చూడండి, ఇదే తీసుకున్నాను నేను, నిఫ్టీ తీసుకున్నానా, నిఫ్టీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తీసుకున్నా. క్యాండిల్ స్టిక్ 9 months తీసుకున్నాను కదా, దీన్ని 6 months తీసుకుంటే ఇంకొంచెం క్లోజ్గా క్లియర్గా కనబడుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ బేసిక్స్ ఉందనుకోండి, క్యాండిల్ స్టిక్ అంటే బేసిక్స్ తెలియాలి కదా. క్యాండిల్ స్టిక్, అసలు క్యాండిల్ స్టిక్ చార్ట్ని ఎలా చూస్తాం, ఓపెనింగు లో హై ఎక్కడ ఉన్నాయి, రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే పరిస్థితి ఏంటి, వైట్ క్యాండిల్ ఫామ్ అయితే పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా చేసుకుంటారు, బేసిక్స్ తెలియాలా. అంటే అదొక్కటే కాదు, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్స్కి వచ్చాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద హై, దిస్ ఈజ్ ద లో, ఇది ఇన్వర్టెడ్, ఇది ఇక్కడ నుంచి ఈ దీనికి మధ్యన గ్యాప్ ఉంది కదా, 1500 అండ్ అబౌవ్ 1580 అనుకుందాం. తర్వాత ఈ క్యాండిల్ అంటే నిన్నటి రోజు డైలీ క్యాండిల్ కదా, 15037 అనుకుందాం, క్లోజింగ్ 15050 అనుకుందాం. ఈ 15050 నుంచి ఆ మర్నాడు ఏం జరిగిందండి, 14,800 చిల్లర 890 అనుకుందాం. దట్ ఈజ్ కాల్డ్ గ్యాప్. 14,900కిను ఈ 15,050కి మధ్యన ఎంత ఉందండి డిఫరెన్స్, 150 పాయింట్లు. అంటే 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది కదా. ఆ తర్వాత తగ్గిపోయింది. కానీ ఎక్కడి వరకు వచ్చిందండి, ఇక్కడ చూడండి ఒకసారి, మీకు యు ఆర్ ఏబుల్ టు సీ కదా, కరెక్ట్గా 14,475కి వచ్చింది కదా. 475 కాదు, కొంచెం క్లోజింగ్ 525. ఎక్కడికి వచ్చింది అంటే ప్రీవియస్ గ్యాప్ అప్ ఓపెనింగ్కి దిగువకు వచ్చింది దగ్గరికి. అంటే ఇంట్రాడేలో ఇంకొంచెం కిందకు కూడా వచ్చిందిలేండి. యు ఆర్ ఏబుల్ టు గెట్ మీ. అంటే ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఇదొక సబ్జెక్టు కదా. బిలో 500 కూడా వచ్చింది కదా, సుమారుగా ఏం పర్లేదు ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఇది క్లోజింగ్ ప్రైస్ కదా, ఇది యాక్చువల్ ప్రైస్ కదా, ఇది యాక్చువల్ ప్రైస్ కాబట్టి యాక్చువల్గా ఎక్కడ క్లోజ్ అయిందనే దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటే కొద్దిగా అటు ఇటుకు వస్తుంది. అంటే ప్రీవియస్ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ వైట్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెనింగే కదా, 14,400 చిల్లర 14,475 ఆ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ పైకి వెళ్ళి ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ ఎప్పుడు ఇది ఇందులో రావటం లేదా, ఫస్ట్ ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో. ఇక్కడి నుంచి 14,300 దగ్గర నుంచి మర్నాడు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది 14,475. అంటే 130 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మరి ఇప్పుడు నిన్న క్లోజ్ అయింది చూడండి, దగ్గరికి ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. అంటే ఒక దాన్ని కవర్ చేసేసింది. అంటే ఇప్పుడు మార్కెట్ తగ్గుతుందా పెరుగుతుందా, ఫర్ ఎగ్జాంపుల్ తగ్గితే ఇది చూడండి 14,350, ఎట్ ది మోస్ట్ 14,325 యావరేజ్ చేద్దాం, ఎందుకంటే ఎగ్జాక్ట్గా వెళ్ళక్కర్లా. 14,300 చిల్లర 325 350 అనుకుందాం. అంటే 14,300 చిల్లర మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఉంది. అంటే అది దిగి ఇక్కడికి అంటే దీన్ని ఐలాండ్ గ్యాప్ అంటాం. ఆ గ్యాప్ని కవర్ చేస్తుంది టెక్నికల్గా. ఏంటంటే దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. అంటే 14 ఇంకా మార్కెట్ తగ్గితే 14,300 చిల్లర 300+ అనేది ఒక పాసిబిలిటీ. మరి పైకి వెళ్తే చూద్దాం. ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ కంప్లీట్ చేయాలి కదా. ఇక్కడ ఒక గ్యాప్ అప్ ఉంది. ఇక్కడ 15,200 రీటెస్ట్ చేయొచ్చు. అంటే ఒక రోజులో వన్ డేలో కాదు, ఒక ట్రేడ్లో నేను చెప్పడం లేదు, నాట్ నెసరీ. ఓకే, అంటే మార్కెట్ పొజిషను ఊరికే నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇది మనం తీసుకునేది, ఆలోచించేది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది దట్ వీ డోంట్ నో, నోబడి నోస్.
దీని తలమునకలు అయ్యేలాగా ఊరికే చాలా చేసి అనలైజ్ చేసి అనాలిసిస్ పెరాలిసిస్ ఫైనల్గా మార్కెట్ ఏదో తన ధోరణిలో తాను వెళ్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ బేస్ మీకు తెలిస్తే 14,340 350కి వస్తే మీరు పెద్ద ఇదెవరు ఎందుకెవరు అక్కడ ఒక సపోర్ట్ ఉంది. మీరు వన్ విల్ ట్రై. ఇది కొద్దిగా సబ్జెక్ట్ అర్థమైతే 300 350 రేంజ్లో సరే ఇక్కడ ఏమన్నా ఆగుతుందేమో, ఇక్కడ కొంచెం సపోర్ట్ వస్తుందేమో అని ట్రై చేస్తాడు. లేదు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే అంతకన్నా దిగువలోనే ఓపెన్ అయితే దండం పెట్టేస్తాడు, వద్దులేరా బాబు అని. అంటే అక్కడ ఒక సపోర్ట్ ఉంది. 14,300 14,350 360 రేంజ్లో ఈ మధ్యలో సపోర్ట్ ఉన్నదనేది టెక్నికల్ ఇండికేటర్స్ చూపిస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, కొంచెం ధైర్యంగా చేస్తాడు కదా ట్రేడు. లేకపోతే ఇంకా తగ్గిపోతే 14,300 320కో 30కో 40 దగ్గరికి వస్తే అమ్మో వణుకు పుట్టేస్తుంది కదా. అంటే ఏంటి, ఇంట్యూజివ్గా ఇంకా తగ్గిపోతుందని షార్ట్ సెల్లింగ్ చేసేస్తాడు. లేకపోతే ఇంకెంత తగ్గుతుందో చూస్తానులే అని లాంగ్ పొజిషన్కి వెళ్తాడు. ఏం చేస్తున్నాడు, తెలిసి చేయటంలా తుక్కా మారినా అంటారు హిందీలో, లాటరీ వేస్తున్నాడు అంతే. అలా లాటరీ వేయకూడదు. ట్రేడింగ్ చేసే వాళ్ళకి మినిమం అండర్స్టాండింగు టెక్నికల్ స్కిల్స్ మినిమం ఉండాలి. మ్యాక్సిమం అక్కర్లేదు, మ్యాక్సిమం ఎవరికి ఉండవు. మ్యాక్సిమం ఉన్నంత మాత్రం డబ్బులు సంపాదిస్తాడని ఏం లేదు. అది ఆర్ట్. ఇది అది డబ్బులు సంపాదించడానికి మాత్రం మీ టెక్నికల్సే కాకుండా మీ ఆర్ట్ ఉపయోగపడుతుంది. మీ ఆర్ట్ మీకున్నటువంటి డెవలప్ చేసుకున్న ఆర్ట్ ఆఫ్ డూయింగ్ అది ఎక్కువ హెల్ప్ చేస్తుంది ఈ టెక్నికల్స్ కంటే. అంటే టెక్నికల్స్ లేకుండా ఆర్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే లా తెలియకుండా కోర్టులో ఏదో ఒకటి మాట్లాడేస్తాను అన్నట్టు ఉంటుంది, అంతే కదా. బేసిక్స్ తెలియకుండా, కోర్టు రూల్స్ తెలియకుండా. అంటే ఎట్లా ఏం చేస్తున్నారు, మెజారిటీ ఆఫ్ ది స్మాల్ ట్రేడర్స్, చిన్న వాళ్ళు, ఇన్వెస్టరు కమ్ ట్రేడర్సు, కొత్త వాళ్ళు, వీటితో పని లేదు. అదేదో ఉంటుందని కూడా కాదు. ఆర్థడాక్స్ మ్యానర్ కొంటే కొనేస్తారు, లేకపోతే అమ్మితే అమ్మేస్తారు. ఎందుకు కొంటున్నారు, ఎందుకు అమ్ముతున్నారు అనే దానికి బేస్ ఉండదు. అలా బేస్ లేకుండా, ఏ అవగాహన లేకుండా ట్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో ఎన్ని సంవత్సరాలు చేసినా దే వోంట్ మేక్ మనీ. లాయర్ అంటే లా ప్రాక్టీసు వితౌట్ అండర్స్టాండింగ్ బేసిక్ రూల్స్ లేదా సబ్జెక్టు, ఆ పర్టికులర్ యాక్టు లా గురించి తెలియకుండా అక్కడ ఏదో చేసేసి మసిపూసి మారేడుగా చేసేసి కేసులేమీ చేయలేడు, దొరికిపోతాడు. ఆపోజిట్ లాయర్ పట్టుకుంటాడు, లేకపోతే జడ్జి ఎలాగో పట్టుకుంటాడు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ది ఆర్ట్ షుడ్ బి సపోర్టెడ్ బై టెక్నికల్ స్కిల్స్. టెక్నికల్ సపోర్ట్ అంటే టెక్నికల్ స్కిల్స్. అసలు టెక్నికల్ స్కిల్స్ లేకుండా చేయటానికి ప్రయత్నించకండి. ఇది ఉండాలి, టెక్నికల్ బేస్ ఉండాలి. పెద్దగా అక్కర్లేదు, మాస్టరీ చేయక్కర్లేదు, బేసిక్స్ తెలియాలి. దాని మీద డెవలప్ ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్ బేస్డ్ ఆన్ ది నాలెడ్జ్. ఇది నాలెడ్జ్ బేసే కదా. టెక్నికల్ సపోర్ట్ అనేది నాలెడ్జ్. దాన్ని బేస్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోవాలి ఆర్ట్ ఆఫ్ డూయింగ్ ట్రేడ్. అప్పుడు యూ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్. సో నేను అందుకని నా ప్లేలిస్ట్ ఉంది కదా, ప్లేలిస్ట్లో హౌ టు బీ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ అనే ప్లేలిస్ట్ తయారు చేశాను. సో నేను ఎప్పుడు ఎక్కడ ఈ ప్లేలిస్ట్కి సంబంధించినవి ఏది ఎప్పుడు మాట్లాడినా ఇదే, హౌ టు బీ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ అంటే ఇదే. ట్రేడింగ్ వీటి గురించే మాట్లాడతాను. ఐ థింక్ ఐఎమ్ డన్. చాలా ఎక్కువ మాట్లాడానో నాకు తెలియదు, మరి లెసన్ కదా, నా కంట్రోల్లో లేదు, వెళ్ళిపోయింది. మీకు నచ్చిందో నచ్చలేదో ఎట్లా ఉందో మీరు దీని మీద కామెంట్లు పెట్టండి. ఐ వాంట్ టు సీ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.